गैरेज मेन हमारे जो मेंबर ऑटोमेटिक अंत कोट्ల స్కామ్ జరిగిందనే దాని మీద ఈ రోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ వైఎస్ఆర్సీపీ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లో కార్మికులందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రిజిస్టర్ చేసే విధంగా జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం 19 వరకు ఉన్నంత వరకు పట్టాలు ఇవ్వగలిగినంత వరకు 300 మందికి ఇచ్చారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ నాయకులు అందరూ కమిటీలోకి వచ్చి ఉన్నదాన్నంతా కూడా పట్టాలని ఎలా కార్మికులకు అందకుండా అన్యాక్రాంతం చేసే విధంగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దాదాపుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఈరోజు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానివి. ప్రభుత్వము కార్మికులకు ఉపయోగపడే విధంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని ఈరోజు దాన్ని వాళ్ళు అన్యాక్రాంతంగా వాడుకుంటున్నారు. ఎవరైతే ఇది అన్యాక్రాంతంగా తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్థలాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చే విధంగా ఎంక్వైరీ చేసే విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దాని బైలాస్ ప్రకారం ఒక్కొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే తీసుకునే విధంగా బైలాస్ క్లియర్గా ఉన్నాయి. అలాంటిది ఒక మనిషి 26 సెంట్లు 40 సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయనే దాని మీద ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టాయి అవంతా కూడా బయటకు వచ్చే విధంగా ఈరోజు ఎంక్వైరీ చేసే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆర్డీఓ గారు క్లియర్గా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది కాబట్టి అదంతా వెనక్కి తీసుకోవాలా గవర్నమెంట్ స్థలాలు అనేది ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసే విధంగా యాక్షన్ తీసుకోలేమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇష్యూ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ కుదిరితే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగే విధంగా చేస్తాము. అలాగే ప్రభుత్వ భూములు ఏదైతే అన్యాక్రాంతం జరిగిందో అవన్నీ కూడా బ్యాక్ తీసుకునే విధంగా కరెక్ట్గా చర్యలు తీసుకునే విధంగా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అన్నిటినీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి గ్రీనరీ కింద ఎకరాకి 10 సెంట్లు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే దాదాపుగా 4.5 ఎకరా మున్సిపాలిటీకి చెందినదిగా ఉండాలి. ఆ 4.5 ఎకరాకి ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు. అది ఎక్కడికి పోయిందో చెప్పాలి. అలాగే కార్మికుల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని 50 మంది దగ్గర డబ్బులు తీసుకొని పట్టాలు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన లెక్కలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. దానికి కూడా పాత కమిటీ వాళ్ళు ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పట్లేదు. అనంత ఎంక్వైరీ జరగాలి. ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఆ రెంట్లన్నీ వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు. అది మామూలుగా సొసైటీకి రావాలి, కానీ ఆ రెంట్లన్నీ కూడా వాళ్ళే సొంతంగా తింటున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంతకు అమ్మినారు అనేది కూడా బయటకు వస్తుంది. అలాగే ఎంక్వైరీ మొత్తం జరిగి దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది. వైసీపీ నాయకులు కొంతమంది దీంట్లో దూరి గోడను కాపీకి బలపట్టినారు. పిల్లలగా డబ్బులు తీసుకొని ఒక 50 మంది దాకా పిల్లలగా డబ్బులు తీసుకుని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా తీసుకున్నాడు. తీసుకొని కానీ వాళ్ళకి స్థలం ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి తీసుకున్నాడు. వాళ్ళు చాలా బీద వాళ్ళు కార్మికులు వాళ్ళు వచ్చేసి 200, 300 కూలీలు చేసి బతికేవాళ్ళు. అట్లా దోలకుండా తిప్పి చేస్తున్నాడు. కానీ చాలా మోసం చేసినాడు. గోడన్ ఆఫీస్ పలగొట్టేటప్పుడు గూడాలకు పెట్టి వాళ్ళు వచ్చి పలగొట్టినారు. ఏమైనా చెప్తే బెదిరిస్తున్నారు. మాకు వచ్చేసి ఇంతమంది ఉన్నా కానీ మనకు వాళ్ళు అంతే ఎచ్చి వాళ్ళకు తీసుకొచ్చి మన మీదకి కొట్టడానికి వచ్చినారు. అందుకోసం మనం ఏం చేయలేకపోతున్నాము. దయచేసి మనకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చినారు జీవో, అది 30 ఎకరాలు మనకు జీవో చేసి మనకు రిజిస్టర్ చేసుకుని ఇచ్చినాడు. కానీ ఆయన దాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆ తర్వాత భూమానగరి హయాంలో ఇప్పుడు బై ఎలక్షన్లు జరిగినాయి. అప్పుడు వచ్చింది ఇది. అప్పుడు మనకు జీవో పాస్ అయింది, చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చేసిన దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ 2001లో వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. చేసుకొని అంతా ఇది గోల్మాలు వచ్చి 40 సెంట్లు 50 సెంట్లు ఇట్లా తీసుకున్నాడు. తీసుకొని వీళ్ళ మీద చాలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కానీ నేను కోరి చెప్తున్నాను. వీళ్ళకు న్యాయం చేయాలని అడుగుతున్నాను.